ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల కమలాపూర్ మండలం గుండేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలను కమలాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివని కొనియాడారు. తెలంగాణ తొలి బలిదశల ఉద్యమానికి ఆయువు పోసి రాష్ట్ర ఏర్పాటుకు ముందే వారు మరణించడం తెలంగాణ ప్రజలను కలిసివేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని వారు నాటి నుంచి ఉద్యమించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు పేరాల సంపత్రావు, మాట్ల రమేష్, ఇనుగాల రత్నాకర్, కనుకుంట్ల అరవింద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్రమే ఎజెండాగా ఆయన శ్వాస ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రం రావాలి, ఈ తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి తెలంగాణ అంటే 1956 తెలంగాణ ఉద్యమంలో, అదేవిధంగా 2009 నుంచి జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించినటువంటి డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ వస్తే మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకుంటాయి, ఈ ఆంధ్ర దోపిడీదారులు మన తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు, తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆనాడు ఏ విద్యార్థి ఉద్యమ నాయకుల నుంచి మొదలు పెడితే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా ఆయన విద్యార్థి దశలో ఉన్నప్పుడు 1956లో ఉద్యమంలో జరిగినప్పుడు అది విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉండే విద్యార్థుల ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఆ రోజున్నటువంటి ప్రభుత్వాలు విద్యార్థి సంఘాలను, ఉద్యమ నాయకులను అరెస్ట్ చేయడం, అదేవిధంగా దాడులు చేసి మారణహాండ సృష్టించి వాళ్ళను చంపిన సందర్భాలున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రం రావాలంటే ఇది ఒక ప్రజా ఉద్యమంగా వెల్లువించాలి, ప్రజా ఉద్యమం అయినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుందని చెప్పేసి ఆలోచనతో ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఢిల్లీ నుంచి మొదలు పెడితే గల్లీలో ప్రతి దగ్గర ఈ ఉద్యమాన్ని అంటే గ్రౌండ్ లెవెల్లో ఉద్యమాన్ని తీసుకుపోవడంలో ఇలా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారిది చాలా ఉన్నతమైనటువంటి పాత్ర. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం చూడాలని చెప్పేసి ఆశయంతో ఉన్నటువంటి ప్రొఫెసర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు చనిపోవడం బాధాకరంగా ఉంది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే ఉండాలని కలగనడో ఆయన ఆశయ సాధన కోసం ఇలా కమలాపూర్ మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పార్టీలతో సంబంధం లేకుండా ఆనాడు ఎవరైతే ఉద్యమం చేసిండ్రో ఆ ఉద్యమం సంబంధించి అన్ని పార్టీలను కలుపుకొని ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అన్ని రాజకీయ పార్టీలను, అన్ని ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని ఈరోజు సార్ గారి వర్ధంతి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. జై తెలంగాణ.